అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండు కూడా అవును జంట జలాశయాలకు సంబంధించి గేట్లను ఓపెన్ చేశారు అధికారులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద నీరు పోటెత్తింది. జంట జలాశయాలు ఇప్పటికే పూర్తిగా నిండడంతో గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. మూసీ పరివాహక ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇళ్లు ఖాళీ చేయాలంటూ డిఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన సందర్భాన్ని మనం చూసాం. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.5 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 1761.1 అడుగుగా ఉంది. అలాగే ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1787.95 అడుగులకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అదిగో విజువల్స్ మీరు చూస్తున్నారు. జంట జలాశయాలకు సంబంధించి ఆ గేట్లను ఎత్తివేశారు. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, దాదాపుగా ఎంత మేరకు నీరు వస్తోంది ఎగువ నుంచి, దాంతోపాటు ఎన్ని క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతోంది అధికారులు? ఆల్ రైట్, అంతకన్నా ముందు విజువల్స్ మీరు చూస్తున్నారు. జంట జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంట్లో ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. గేట్లను ఎత్తిన విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆ నీటి ప్రవాహం, వచ్చిన నీరు, ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు జంట జలాశయాలు కూడా నిండుకుండని తలపిస్తున్నాయి. దీంతో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అధికారులు అక్కడికి చేరుకున్నారు. హిమాయత్ సాగర్ దగ్గర ప్రస్తుత పరిస్థితిని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, ప్రస్తుతం ఎన్ని గేట్లను ఎత్తివేయడం జరిగింది? ఎంత మేరకు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు? సచిన్, మొత్తంగా చూస్తే గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ జంట జలాశయాలు, హైదరాబాద్కి ప్రధానంగా నీరు అందించే రెండు జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి నిండి కుండగా మారడంతో అధికారులు ఇప్పుడే ఈ 17 గేట్లలో 17 గేట్లున్న ఉస్మాన్ సాగర్కి సంబంధించినటువంటి ఒక గేటుని ఇప్పటికే ఓపెన్ చేశారు. దీనికి సంబంధించి దిగువకు నీరును విడుదల చేశారు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. నిండు కుండలాగా మారిపోయింది పూర్తిగా. భారీగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి, ఈ వర్షపు నీరు వచ్చి ఈ రెండు జలాశయాల్లో చేరడంతో ఉస్మాన్ సాగర్ అటు హిమాయత్ సాగర్, ఈ రెండు జలాశయాలు పూర్తిగా నిండు కుండలుగా మారినాయి. దీంతో అధికారులు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అక్కడ ఉండే ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి 5వ నెంబర్ గేటు, మొత్తం హిమాయత్ సాగర్లో మొత్తం 17 గేట్లు ఉంటే ఇందులో 5వ నెంబర్ గేట్కి సంబంధించినటువంటి ఒక గేట్ను ఇప్పటికే వదిలేశారు, ఓపెన్ చేశారు. దానికి సంబంధించి దిగువకు నీరు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను, చాదర్గఢ్, ముసరాంబాగ్ సంబంధించినటువంటి మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల ప్రజలను బస్తీలలో, కాలనీలలో గతంలో చూసుకున్నట్లయితే గతంలో భారీ వర్షాల నేపథ్యంలో గత సంవత్సరం భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో ఈ గేట్లు ఓపెన్ చేసిన అనంతరం కొన్ని కాలనీలు, కొన్ని బస్తీలలో భారీగా వరద నీరు వచ్చి ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు జాగ్రత్తగా జలమండలి అధికారులు, ఇక్కడ సంబంధించినటువంటి స్థానిక అధికారులు, రంగారెడ్డి, హైదరాబాద్కు సంబంధించినటువంటి కలెక్టర్లతో పాటుగా జిహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మూసీకి ఆనుకొని ఉన్నటువంటి కొన్ని బస్తీలు, కాలనీలు కూడా ఖాళీ చేయాలి. వాళ్ళు సేఫ్ ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి ఇప్పటికే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, డిఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రజల్ని అప్రమత్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. హిమాయత్ సాగర్ని మనం ఒకసారి పరిశీలిస్తే హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు ఉంటే ప్రస్తుత నీటి మట్టం 1761కి, అంటే దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న నేపథ్యంలో అధికారులు, జలమండలి అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటుగా స్థానిక మేయర్తో కలిసి ఈ గేట్ను ఓపెన్ చేయడం జరిగింది. దిగువ ప్రాంతానికి పూర్తిగా నీరు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్స్లో చూడొచ్చు. ఈ మూసీ నదికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు పూర్తిగా అప్రమత్తం ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే మనం చూసాం డిఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలను సేఫ్ ప్రాంతాలకు, అంటే వారి యొక్క బంధువులకు కానీ సేఫ్ ప్రాంతాలకు వెళ్ళాలి, వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారు ఇతర ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి వారు ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇక్కడ హిమాయత్ సాగర్లో మరీ వరద రాబోయే రోజుల్లో ఇంకా
వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొన్ని రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొన్ని రోజులు ఒకవేళ వర్షాలు పడితే మాత్రం మరిన్ని గేట్లను కూడా ఓపెన్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. సచిన్, విజువల్స్ చూసుకోవచ్చు మనం. హిమాయత్ సాగర్ పూర్తిగా నిండు కుండలా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. జంట జలాశయాలకు ఇదే ప్రధానంగా ఈ రెండు జంట జలాశయాలు నగరానికి నీటిని అందిస్తుంది. మనం చూడొచ్చు పూర్తిగా నీటితో నిండు కుండలాగా మనకు కనిపిస్తుంది. రైట్ సాగర్, అంటే ఇంకా ఎంత మేర వరద కావచ్చు, లేకపోతే ఎంత మేరకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేయడం జరుగుతోంది. ఎన్ని రోజుల పాటు ఈ వరద ప్రవాహం కొనసాగొచ్చంటూ కూడా అంచనా వేస్తున్నారు అధికారులు? ఎస్ సచిన్, అంటే ఇప్పటికే భారీగా వరద నీరు వచ్చిన నేపథ్యంలో మరికొన్ని రోజులు, ఇప్పుడు రానున్న వారం రోజులు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మరికొన్ని రోజులు వరద ప్రవాహం ఎక్కువైతే ఇక్కడ మరికొన్ని గేట్లను కూడా ఓపెన్ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇందుకే ముందు జాగ్రత్త చర్యలుగా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. స్థానికులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గేట్లు ఓపెన్ చేయడంతో ఈ సుందర దృశ్యాలను చూడడానికి స్థానికులు కూడా వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అధికారులు మాత్రం పూర్తిగా అప్రమత్తం చేశారు. ముందస్తుగానే గతంలో జరిగిన విధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, సమస్యలు తలెత్తకుండా, మూసీ నదికి సంబంధించినటువంటి వరద వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సచిన్, రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఎందుకంటే అక్కడ పరిస్థితి మీకు అర్థమవుతోంది. దాదాపుగా ఒక గేట్ను ఎత్తారు అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే పైనుంచి ఎగువ నుంచి భారీగా వర్షం వచ్చి, ఇన్ఫాక్ట్ వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక్కడ శుక్రవారం కనుక గమనిస్తే శంకరపల్లి, చేవేళ్ల, పరిగి, దాంతోపాటు షాబాద్, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలోనే జంట జలాశయాలకు సంబంధించి హిమాయత్ సాగర్కి 1300 క్యూసెక్లు, ఉస్మాన్ సాగర్కి 1800 క్యూసెక్ల వరద నీరు వచ్చిందంటూ కూడా జలమండలి అంచనా వేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు ఇటు వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇటు పూర్తి స్థాయిలో నిండు కుండను తలపిస్తుంది ఉస్మాన్ సాగర్, అలాగే దాంతోపాటు హిమాయత్ సాగర్. ఈ నేపథ్యంలోనే అధికారులు అక్కడ చేరుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగానే లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే వరద ఒక్కసారిగా పెరిగితే కనుక మరిన్ని గేట్లను ఎత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి ఇబ్బంది తలెత్తకుండా డిఆర్ఎఫ్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇప్పటికే ఆయా లోతట్టు ప్రాంతాలకు చేరుకుని అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, లైవ్ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ మీద హిమాయత్ సాగర్ నుంచి. ఎందుకంటే అక్కడ కొద్దిసేపటి క్రితం ఒక గేట్ని ఎత్తివేయడం జరిగింది. ఇంకా ఎన్ని గేట్లను రిలీజ్ చేసే అవకాశం ఉంది, ఏ మేరకు దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది, అదే నేపథ్యంలో ఎంత మేరకు ఇంకా వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు భావించడం జరుగుతుంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాగర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. సాగర్, ప్రస్తుతం హిమాయత్ సాగర్ దగ్గర మీరు ఉన్నారు. అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా అక్కడ వ్యూని చూసేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు, ఇంకా ఎంత మేరకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది, ఎన్ని రోజుల పాటు ఈ వరద ప్రవాహం కొనసాగొచ్చట్టు కూడా అధికారులు అంచనా వేయడం జరుగుతుంది? సాగర్ సాగర్, నా మాట వినిపిస్తోందా? సాగర్, నా మాట వినిపిస్తోందా? ఇప్పటికీ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పూర్తి సామర్థ్యం 2.970 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం ఇప్పటికే 2.455 2.455 టీఎంసీలు ఇప్పటికే నీటు ఇక్కడికి చేరింది. వరద నీరు భారీ ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు ఇక్కడికి చేరడంతో మనకి హిమాయత్ సాగర్ నిండు కుండలుగా కనిపిస్తుంది. దీంతో పాటుగా ఉస్మాన్ సాగర్కి సంబంధించినటువంటి కూడా 2 గేట్లు ఎత్తనున్నారు అధికారులు. ఇప్పటికే అధికారులు ఇక్కడ హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి ఒక గేటు ఎత్తిన అనంతరం అక్కడికి వెళ్ళి ఉస్మాన్ సాగర్కి సంబంధించినటువంటి గండిపేటకి సంబంధించినటువంటి 2 గేట్లు ఎత్తున్నారు. అక్కడ ఎత్తిన అనంతరం 2 గేట్లు ఎత్తిన అనంతరం మూసీ నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. మనం ఒకసారి ఉస్మాన్ సాగర్
సంబంధించినటువంటి విషయాన్ని కూడా పరిశీలిస్తే దాని యొక్క పూర్తి నీటి మట్టం 1790 అడుగులు ఉంది. ప్రస్తుతం నీటి మట్టం ఇప్పటికే 1787 అడుగులకు దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టం చేరడంతో ఉస్మాన్ సాగర్కు సంబంధించినటువంటి కూడా గండిపేట గేట్లను కూడా అధికారులు మరికొద్ది సేపట్లో తెరవనున్నారు. దీంతో మూసీ నదికి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ రెండు జంట జలాశయాలు నిండు కుండలా మారిన నేపథ్యంలో ఈ రెండు జంట జలాశయాలకు సంబంధించిన హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి 5వ నెంబర్ గేట్ని ఇప్పటికే అధికారులు ఓపెన్ చేశారు. దీంతో పాటుగా గండిపేటకు సంబంధించినటువంటి 2 గేట్లను మరికొద్ది సేపట్లో అధికారులు ఓపెన్ చేయనున్నారు. అనంతరం మూసీ నదికి పూర్తిగా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తున్న సందర్భంలో మరికొన్ని రోజులు వర్షాలు పడితే మాత్రం మరింతగా వరద నీరు ఎక్కువ, వరద ప్రవాహం ఎక్కువ అవ్వడంతో ఈ జంట జలాశయాలకు సంబంధించినటువంటి నీటి మట్టం భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జలమండలి అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. సంబంధిత అధికారులను కూడా అప్రమత్తం చేశారు. అటు జిహెచ్ఎంసీతో పాటుగా రెవెన్యూ అధికారులతో పాటుగా మిగతా పోలీస్ శాఖను కూడా అప్రమత్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పి, ఎందుకంటే వరద ప్రవాహం ఎక్కువైతే మరికొద్ది రోజుల్లో వర్షాలు భారీగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరిన్ని గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఇప్పటికే అందుకోసమే ముందు జాగ్రత్త చర్యగా అలర్ట్ జారీ చేశారు. స్థానిక ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సచిన్, రైట్ సాగర్, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి ఇదే అంశానికి సంబంధించి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ప్రతినిధి సాగర్ చెప్పినట్టుగా లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి డిఆర్ఎఫ్ చేరుకుంది. అక్కడ వాళ్ళకి అనౌన్స్మెంట్ చేస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే వాళ్ళని అప్రమత్తం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. స్పీకర్లతో సౌండ్ అనౌన్స్మెంట్తో వాళ్ళని అప్రమత్తం చేస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. నీళ్ళు ఇచ్చి ఆల్రెడీ గేట్ ఇచ్చి ఒక గేటు ఎప్పుడు గేట్ ఇచ్చా తెలియదు. 2 రోజుల దాకా గేట్లు ఇస్తారంట. నీళ్ళు ఎక్కువైంది కదా, అక్కడ అలవాటు ఉంది. పిల్లల పంపించకు మూసీ నదిలోకి ఇట్లా పిల్లల మీ చుట్టాలు తింటే వాళ్ళని పంపించేవారు. ఒక్కరు పోయి ఒకరు చూసి పోతే మంచిగా ఉంది. పానీపూర ఇళ్ళ నీళ్ళు వస్తాయన్న పిల్లలని ఓళ్ళు లేనియకూరి ఎక్కడ ఉంటే పిల్లలు ఎక్కడ పంపించి నీళ్ళు ఇచ్చి ఆల్రెడీ గేట్ ఇచ్చి ఒక గేటు ఎప్పుడు గేట్ ఇచ్చా తెలియదు. 2 రోజుల దాకా గేట్లు ఇస్తారంట. నీళ్ళు ఎక్కువైంది కదా, అక్కడ అలవాటు ఉంది. పిల్లల పంపించకు మూసీ నదిలోకి ఇట్లా పిల్లల మీ చుట్టాలు తింటే వాళ్ళని పంపించేవారు. ఒక్కరు పోయి ఒకరు చూసి పోతే మంచిగా ఉంది. పానీపూర ఇళ్ళ నీళ్ళు వస్తాయన్న పిల్లలని ఓళ్ళు లేనియకూరి ఎక్కడ ఉంటే పిల్లలు ఎక్కడ పంపించి నీళ్ళు ఇచ్చి ఆల్రెడీ గేట్ ఇచ్చి ఒక గేటు ఎప్పుడు గేట్ ఇచ్చా తెలియదు. 2 రోజుల దాకా గేట్లు ఇస్తారంట. నీళ్ళు ఎక్కువైంది కదా, అక్కడ అలవాటు ఉంది. పిల్లల పంపించకు మూసీ నదిలోకి ఇట్లా పిల్లల మీ చుట్టాలు తింటే వాళ్ళని పంపించేవారు. ఒక్కరు పోయి ఒకరు చూసి పోతే మంచిగా ఉంది. పానీపూర మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.